హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. సండే స్పెషల్ అలా సరదాగా గడిపేశాము. ఈవినింగ్ అయితే వచ్చేసింది. సండే వస్తుంది కానీ అలా వెళ్ళిపోతుంది. ఏంటో అసలు సండే అసలు కుదురుగా ఉండదు. టైం అయితే స్పీడ్గా వెళ్ళిపోతుంది. సండే అనుకుంటాం కానీ సండే అలా గడిచిపోతుందండి. హ్యాపీ అయితే నేను గిన్నెలు తోముతా అని కూర్చుంది. నేనైతే గిన్నెలు బయట వేసేసరికి ఆమెకి ఏడదోమనికి వస్తుందండి. వద్దు నాన్న అంటే కూడా తను వినట్లేదు. సర్లే నాన్న తోమేసే అని నేను కూడా చెప్పాను. కాసేపు కూర్చొని సర్లే అమ్మ నువ్వే తోము అని తనైతే లేచింది. నేనైతే ఇంకా ఫైనల్గా చెత్త పారబోస్తున్నాను. డస్ట్బిన్లోకి పారబోసి ఇంకా గిన్నెలు తోమేస్తున్నానండి ఫాస్ట్గా. సరదాగా గడిపేద్దామని బయటికి వెళ్దామని అనుకున్నాము. అసలు టైమే కుదరలేదు. సండే పిల్లలతోటే సరిపోయిందండి. వాళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా పిల్లలతోటే సరిపోయింది. ఏదో ఈ సండే ఇలా గడిచిపోయింది. మా పిల్లలు చూసారా కెమెరా ముందుకు వచ్చి హాయ్ హాయ్ అని చెప్తున్నారండి. మీకు ఏవేవో చూపిస్తున్నారండి. మీకు చాలా చలాకీగా ఉంటారు మా పిల్లలైతే. ఏం చేస్తున్నారా అని అంటే అమ్మ ఇది చూపిస్తున్నాను, నేను ఇది చూపిస్తున్నాను అని అయితే చెప్తున్నారు నాకు. మా బంగారు తండ్రి అయితే మళ్ళీ వచ్చి చూపిస్తున్నాడండి. భలే కామెడీ చేస్తున్నారు వీళ్ళైతే. మా హ్యాపీ వచ్చిందండి. మహారాణిలాగా కూర్చుందండి తనైతే. వాళ్ళ తమ్ముడు కూడా నేను కూడా కూర్చుంటా అని ఇంకా చైర్ కోసం అని గొడవ పడుతున్నారు వాళ్ళైతే. అలా అయితే సండే అయితే అలా గడిచిపోతుందండి మాకైతే. వీళ్ళైతే బాగా ఆట పట్టిస్తున్నారు. సైకిల్ అయితే నేర్చుకుంటున్నారు కానీ ఇంకా సైకిల్ రావట్లేదండి మా పిల్లలకి అయితే. ఇగో సైకిల్ అక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మళ్ళీ నా దగ్గరనే స్పూన్స్ అవన్నీ తీసుకుంటున్నారు. గోల చేసేస్తారండి మా పిల్లలైతే. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా? వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారా గాయ్స్? ఒకవేళ ఉన్నట్టయితే నాకు కామెంట్ పెట్టండి. మా పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తున్నారు అని. నాకైతే ఈ పిల్లలతోటే సరిపోతుందండి. ఫైనల్గా అయితే ఇక్కడైతే ఆంటీ వాళ్ళు వచ్చేసారు. గిన్నెలు తోముతున్నానని వాళ్ళు వచ్చి కబుర్లు పెట్టేస్తున్నారు. ఇంకా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఆంటీ వాళ్ళైతే. ఇంకా అలా ఇంకా గడిచిపోతుందండి. ఈవినింగ్ అయితే ఇక్కడ గిన్నెలు తోమడానికి వస్తే ఇంకా ఆంటీ వాళ్ళు అయితే కలుస్తారండి. మాకైతే సింకు లేదండి. సింకు లేనందుకు నేను ఇక్కడ వచ్చి గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను చక్క. మళ్ళీ పాపలేస్తుందని. మా పిల్లలైతే చాలా అల్లరి పిల్లలండి. గోల చేసేస్తారు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడికి వెళ్ళినా అల్లరి చేస్తారు కానీ తులువ పనులు అయితే ఎక్కువగా చెయ్యరు. దానిలో అయితే నేను బాగా కంట్రోల్ చేస్తానండి. ఏమైనా చేశారంటే హ్యారీ అనగానే గమ్మున కూర్చుంటారండి. ఫైనల్గా అయితే ఇలా చేస్తారు మా పిల్లలు అయితే అల్లరి. చెయ్యొద్దన్న పనులు ఎందుకో పిల్లలు చేస్తూనే ఉంటారు. అదేందో తెలియదు కానీ చెయ్యొద్దు అన్న పనులు చేస్తారు. అందుకే మనం ఏం చేయాలి, పిల్లలకైతే స్వేచ్ఛనివ్వాలి. చెయ్యి అన్న పనులు మాత్రం చెయ్యరు. చెయ్యొద్దు అన్న పనులు మాత్రమే చేస్తారు. ప్రతి పిల్లలు అలానే చేస్తారు. అంటే ఎవరింట్లో అయినా ఇది మాత్రం పక్కా చేస్తారు. చెయ్యొద్దు అన్న పనులు చేస్తారు. మీ పిల్లలు ఎవరు చెయ్యొద్దు అన్న పనులు చేయకుండా ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. వీలైతే వాచ్ చేయండి మా వీడియోస్ అయితే. ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మీ వీడియోస్ని వాచ్ చేస్తూ ఉంటాను డైలీ. సండే కదా అలానే బద్ధకంతో కూర్చున్నాను. గిన్నెలు అయితే ఎక్కువ పడిపోయినాయండి. ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఎవ్రీడే ఇంకా ఈవినింగ్ అయితే గిన్నెలు కడిగేసుకుంటున్నాను. ఫైనల్గా నాకైతే గిన్నెలు తోమడం అయిపోయింది. మా పిల్లలైతే మళ్ళీ సైకిల్ స్టార్ట్ చేశారు. బట్టలు కూడా ఉతికేసానండి. ఆఫ్టర్నూనే బట్టలు అయితే ఆరేసాను. ఎందుకో వెదర్ చాలా కూల్గా ఉంటుంది. ఇది వర్షాకాలం కదా, వెదర్ ఎప్పుడు ఎట్లా ఉండేది తెలియదని ఆఫ్టర్నూనే కొంచెం ఎండగా ఉండే, అందుకని నేనైతే బట్టలు ఉతికేసాను. లైట్గా అయితే ఆరాయి. మళ్ళీ కొంచెం మబ్బులు కమ్మేస్తున్నాయి. ఎందుకు మళ్ళీ బట్టలు నానితే స్మెల్ వస్తాయని నేనైతే తీసి పెడుతున్నాను. మా పిల్లలైతే నేను తీస్తా అని ఒకటే, దేనికైనా ఏ పనన్నా చేస్తుంటే దానికి పోటీగా వస్తారండి. పోటీగా వచ్చి నేను చేస్తా అని అంటారు. వాళ్ళకు ఆ తీగలు అందకపోయినా, ఆ బట్టలు తీయడానికి రాకపోయినా నేను తీస్తా అని వస్తారండి. కొంచెం కోపడితే కానీ వాళ్ళకు కుదురుగ్గా ఉండరండి. ఫైనల్గా అయితే అలా జరిగింది. నేనైతే ఈవినింగ్ అయింది,
చికెన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ అయితే ఇంకా సండే స్పెషల్ అని చికెన్ అయితే తెచ్చారు మా వారు. చికెన్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఎలా చేస్తానో ఆ మెథడ్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. వీలైతే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను మీకోసమని. ముందుగా అయితే కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగాలండి. వేగితే ఏ కర్రీ అయినా మనం కొంచెం ఆయిల్లో ఆనియన్స్ను వేయించామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తానో చూడండి, కానీ సింపుల్గా చేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అది ఎలా చేస్తానో మీరే చూడండి. ఇలా ఆనియన్స్ని వేగనిస్తున్నాను. కొంచెం అంటే మనం మూత పెట్టుకుంటే కొంచెం బాగా వేగుతాయండి. వేగిన తర్వాత పసుపును కూడా వేసి బాగా వేయించండి. అంటే కొంచెం పసుపు స్మెల్ పోయేంత వరకు ఇలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత జింజర్ పేస్ట్ కూడా వేసేసేయండి. వేసేసిన తర్వాత అంటే జింజర్ పేస్ట్ వేయడం వల్ల స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది కదా, అందుకని నేనైతే కొంచెం చికెన్లో కానీ అంటే నాన్ వెజ్లో కానీ నేనైతే నాన్ వెజ్లో చాలా కొంచెం జింజర్ పేస్ట్ ఎక్కువ వాడతాను. చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ తగిలితే. అందుకని నేనైతే నాన్ వెజ్లో ఎక్కువగా వేస్తానండి జింజర్ పేస్ట్. మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి, కొంచెం ఎక్కువ వేసి చూడండి, చాలా బాగుంటుందండి జింజర్ పేస్ట్ కొంచెం ఎక్కువగా వేయడం వల్ల. కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా అంతా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా కొంచెం అంటే చికెన్ వేగేంత వరకు ఇలా మిక్స్ చేయండి, బాగుంటుంది. అంటే అది కుక్ అవుతుంది కదా, ఇలా మిక్స్ చేయండి. అంటే కొంచెం బాగా కలపండి. జింజర్ పేస్ట్ దీనికి పట్టేంత వరకు ఆనియన్స్ జింజర్ పేస్ట్ మనం పసుపు కూడా వేసుకున్నాం కదా, ఈ పీసెస్కి బాగా పట్టాలండి. పడితే ఆ టేస్ట్ బాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఆయిల్లో కొంచెం బాగా వేయించిన తర్వాత మనం మూత పెట్టేసుకున్నామంటే అంటే ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. కొంచెం బాగా మక్కుతుంది. మక్కిన తర్వాత మనము ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసేసేయాలి. మా పిల్లలు అయితే చికెన్ తెచ్చినా చికెన్ తినరు, మటన్ తినరు, ఖాళీ బాయిల్ ఎగ్ ఒక్కటే తింటారండి. పిల్లల దగ్గర అయితే ఒక ఎంత చెప్పినా తినరు. ఎంతైనా నేనైతే చికెన్ తెచ్చినప్పుడైతే బలవంతంగా తినబెట్టాల్సి వస్తుందండి. ఇదిగో ఇక్కడైతే ఇంకా చికెన్ మగ్గింది కదా, టమాటోస్ని కట్ చేసుకొని వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ కలిపి దాన్ని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసి మనం రెడ్ చిల్లీ పౌడర్ మనకు కావాల్సినంత వేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్స్ వేసాను. వేసి ఇలా బాగా కలుపుకోండి. చికెన్ అయితే మంచిగా మిక్స్ అవుతుందండి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇలా మిక్స్ అయిన తర్వాత ఎలా కావాలంటే మనకు ఎంత టేస్ట్ కావాలంటే అంత టేస్ట్ వస్తుంది. అంటే మనము రెడ్ చిల్లీ పౌడర్లోనే ఉంది, మనకి ఎంత టేస్ట్ కావాలంటే అంత టేస్ట్ వస్తుంది. రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఈక్వల్గా వేసుకున్నామంటే ఏ రెసిపీస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. ఫైనల్గా అయితే మేమైతే ఆడించిన కారమే వాడతాము. ప్యాకెట్స్లోది అసలు తినాలనిపించదు, అదో రకమైన టేస్ట్ ఉంటుంది. మ్యాక్సిమం అయితే మీరు కూడా ప్యాకెట్స్లో దొరికే కారాన్ని అయితే అవాయిడ్ చేయండి గాయ్స్. హెల్తీగా ఉంటారు. ఆడించిన కారం ఒక 2 డేస్ కష్టపడ్డామంటే మనకు ఆడించిన కారం అయితే దొరుకుతుంది. ఫైనల్గా అయితే చికెన్ అయితే ఇలా మ్యాగ్నేట్ అవుతుందండి. మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో జరుగుతుంది. హెల్త్ పరంగా అయితే మనమైతే చాలా అంటే నీట్గా అన్నీ మనం చూసుకున్నామంటే మన హెల్త్ కూడా అంతే నీట్గా ఉంటుంది. అంత ఎక్కువ నీట్నెస్ని కూడా పాటించొద్దు. మనం చేయాల్సినంతనే చేయాలి. చాలా వరకు చాలా ఎక్స్పెన్సివ్గా చాలా నీట్గా ఉంటారు కదా కొందరు. ఎంత నీట్గా ఉన్నా వాళ్ళ దగ్గర అయితే అన్ని రోగాలే ఉంటాయి కాబట్టి మనమైతే ఉండాల్సినంతనే ఉండాలి. మనకు కావాల్సినంతనే చూసుకోవాలి. పిల్లలైతే చెప్పినట్టయితే అస్సలు వినట్లేదు. ఈ సండే అని బయటికి వెళ్దాం అని తెగగోల చేసేస్తున్నారు. ఇవాళ అయితే పిల్లలకి అది ఇది అనేసరికి ఆ సండే మొత్తం గడిచిపోయింది. చెప్పేసానండి, అలా అయితే గడిచిపోతుంది. ఇంకా మనమైతే చికెన్ ఉడికింది కదా, ఉడికిన తర్వాత ఇగో కొత్తిమీర కరివేపాకు వీలైతే వేసుకోండి అవైలబుల్గా ఉంటే. మామూలుగా అయితే ఊర్లలో దొరకదు కదా. మ్యాక్సిమం అయితే మసాలాలు యాడ్ చేసుకుంటే కవర్ అయిపోతుంది చికెన్ కానీ మటన్ కానీ. ఇలా కలుపుకున్నామంటే
కొత్తిమీర కరివేపాకు కూడా చాలా ఇలా కలపండి బాగా చికెన్ని. చికెన్ అయితే తొందర ఉడుకుతుంది, కానీ వేరే మటన్ కానీ ఏదో అలా అలా ఉడుకుతుంది. అది మంచిదైతే తొందరగా ఉడుకుతుంది. చికెన్లో అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, కొంచెం గ్రేవీ కావాలని. డ్రైగా ఉంటుంది, తినాలనిపించదు, అందుకని పిల్లలు కూడా అవాయిడ్ చేస్తారు. అందుకని నేనైతే కొంచెం గ్రేవీ అయితే పెట్టేశాను. మళ్ళీ మనం మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఇది బాగా కుక్ అవుతుంది. ఒక 5-10 మినిట్స్ ఉడికించండి. ఉడికించిన తర్వాత ఫైనల్గా అయితే రెసిపీ అయితే ఇలా రెడీ అయిపోయింది. అదండి, సండే అయితే నైట్ ఇలా చికెన్ చేసేసినాను. చికెన్ చేసేసి వైట్ రైస్ చేసుకున్నామండి. వైట్ రైస్ చేసుకొని అంచుకైతే చికెన్ అయితే చేసుకున్నాము. పిల్లలు మాది చికెన్ అని అంటారు, కానీ చికెన్ తినరు, ఏం తినరు అస్సలే. మా చిట్టి తల్లి అయితే పడుకొనే ఉంది, అందుకని నేనైతే చికెన్ ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసేస్తున్నానండి. చికెన్లోకి అయితే నేనైతే ధనియాల పొడి అయితే ఏం యాడ్ చేయలేదు, ఖాళీ చికెన్లోకి చికెన్ మసాలానే యాడ్ చేశానండి. చికెన్ మసాలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎక్కువగా కుదురుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే అందరూ వాడతారు, ఎవరెస్ట్ మసాలా వాడతారు కదా, మేము కూడా ఎవరెస్ట్ మసాలానే వాడతాం. ఇంకా తగినంత నేను టాటా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. టాటా సాల్ట్ వేసుకుని అంటే రుచికి సరిపడా వేసుకుంటున్నాను. చికెన్ అయితే బ్రహ్మాండంగా తయారైందండి. సండే అయితే చాలా ఇష్టంగా చేశాను ఈ సండే. చాలా అంటే చాలా టేస్టీగా తయారైంది. నేనైతే టేస్ట్ చేశాను, వావ్ అని అనిపించింది నాకైతే. ఇలా సాల్ట్ని బాగా కలుపుకోండి. ఎక్కువ సాల్ట్ అంటే మనము ఇది కుక్ అవుతుంటేనే వేయాలి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మాత్రం సాల్ట్ వేయకండి. సాల్ట్ వెరీ డేంజరస్ డ్రగ్ కదండి, అందుకని మన హార్మోన్స్కి దెబ్బ ఏంటంటే సాల్టే అండి. అందుకని సాల్ట్ చాలా తక్కువగా తినండి. చాలా టేస్టీగా ఉంది చూడండి, నేను కూడా చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చికెన్. ఫైనల్గా అయితే చికెన్ అయితే అయిపోయిందండి. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టు చేయాలి అనుకుంటే అలా కూడా కామెంట్ చేయండి, అలా చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే బీట్రూట్స్ కట్ చేసుకోవడానికి అయితే కూర్చున్నానండి. బీట్రూట్ చపాతీ అయితే చేద్దాము అని అనుకున్నాను. యాక్చువల్గా అయితే బీట్రూట్ రైస్ చేద్దామని అనుకున్నానండి. ఇంకా అదైతే కుదరలేదు. పిల్లలు ఇంకా చపాతీ ఇష్టంగా తింటారని నేనైతే బీట్రూట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. బీట్రూట్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అంటే బీట్రూట్ కొంచెం అప్పుడప్పుడు దీన్ని కూడా ట్రై చేయాలి కదా, బాడీకి ఇది కూడా కొంచెం బెనిఫిట్స్ని ఇస్తుందని అప్పుడప్పుడు ఇలా అయితే తెచ్చుకుంటాము. నెలలో ఒకసారి తింటే చాలండి, అలా తింటారు మా పిల్లలు అయితే. స్వీట్ ఉంటుంది, బాగానే ఉంటుందని పచ్చిదే తింటారు, కానీ ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాడు మా ఆయన. నేను ఇంకా సమ్టైమ్స్ ఇంకా అలా చేస్తాను. ఇంకా రైస్ కానీ చపాతీలోకి కానీ ఫ్రై కానీ ఇలా చేసుకుంటామండి. అయితే ఇలా పొట్టు తీసుకుంటున్నానండి. పొట్టు తీసుకొని అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. అయితే బీట్రూట్ ఎవరెవరికి ఇష్టం, చాలామంది ఏం కర్రీ అని అంటే బీట్రూట్ ఫ్రై అంటే వామో మీరు బాగానే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు కదా అని అంటారు. మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సమ్టైమ్స్ అయితే ఇలా ట్రై చేయండి. చాలా వరకు కొందరికైతే బిర్యానీ లేనిది ముద్ద దిగదండి. అలా తినకుండా ఇలాంటి ఫుడ్ని కూడా కొంచెం మీరు తినండి. బిర్యానీలు అలాంటి ఆయిల్ ఫుడ్లు ఎక్కువగా తినకండి, ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి గాయ్స్. మార్నింగ్ అయితే ఇలా అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్, పిల్లలు అయితే పడుకున్నారని ఫాస్ట్గా కట్ చేసుకుంటున్నాను. పిల్లలు లేస్తే మాత్రం అస్సలు పని ఉడవదండి. ఎంతసేపు ఉన్నా వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో పాటు కబుర్లు చెప్పడం ఇలాంటిది అయితే జరుగుతుందండి. నాకైతే మ్యాక్సిమం అయితే పని చేసుకొనివ్వరు. ఏ ఇంట్లోనైనా అలానే ఉంటుంది. ఈ ఊ అని అనుకుంటూనే ఉంటారండి. ఒక పాప ఏడుస్తే ఇంకొక పాప ఏడుస్తుంది. ఇలానే రిపీటెడ్గా జరుగుతుందండి. ఫైనల్గా అయితే ఇవాళ అయితే ట్యూషన్ ఉంది. మార్నింగ్ సండే అయిపోయిన తర్వాత మండే వచ్చేసింది కదా, మళ్ళీ ట్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక అమ్మాయికి అయితే వాటర్ కావాల్సి వచ్చింది. నేనైతే వాటర్ తీసుకొచ్చి తనకైతే ఇచ్చేసాను. చూసారు కదా, ఇలా చకచక అయితే బీట్రూట్ని అయితే పొట్టు తీసేసుకున్న తర్వాత కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పోపు వేసుకొని కొంచెం కుక్ చేస్తే బీట్రూట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ రెసిపీని అయితే నేనైతే వీడియోలో చూపించలేదు, ఖాళీ కట్ చేసుకోవడం ఒక్కటే చూపించాను. సారీ అండి, నేను ట్యూషన్ చెప్తున్నానని మీకు చెప్పలేదు కదా.
ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అంటే 1 మంత్ కూడా కావట్లేదు, నేనైతే ట్యూషన్ స్టార్ట్ చేశాను. అలా అలా గడిచిపోతుందండి. పిల్లలకు కనీసం ఖర్చులైనా వెళ్తాయని ట్యూషన్ అయితే స్టార్ట్ చేశాను. చిన్న రెసిపీ అని నేనైతే ఏమి అంటే వీడియో అయితే చేయలేదు. ఒకవేళ మీరు చేయండి అని చెప్తే నేను బీట్రూట్ హల్వా కానీ బీట్రూట్ రెసిపీస్ ఏవైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మీకోసం దేన్నైనా వండుతాను. ప్లీజ్ నాకు అయితే కమెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే నేనైతే ప్రిపేర్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోస్ని అయితే ఇలా చకచక నేనైతే కట్ చేసుకుంటున్నానండి. బీట్రూట్స్ని అయితే పిల్లలు లేవ్వక ముందే ఫాస్ట్గా అయితే కట్ చేసుకొని తొందర అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నానండి. ట్యూషన్కి అయితే ఒక అమ్మాయి వస్తుందండి. మార్నింగ్ టైంలో అయితే 1 అవర్ వస్తుంది. తను 1 అవర్ వచ్చి చదువుకొని వెళ్తుందండి. తనకైతే కొంచెం గుర్తుండట్లేదని మార్నింగ్ కూడా తను ట్యూషన్ అయితే వచ్చేస్తుంది, చదువుకొని అయితే వెళ్తుందండి. ఎంత చదువుకుంటే అంత బాగుంటుందని వాళ్ళ పేరెంట్స్ అయితే పంపిస్తున్నారు 1 అవర్. ఫైనల్గా అయితే నేను చపాతీస్కి అయితే ఇలా పిండిని అయితే తడిపి పెడుతున్నాను. తడిపి దీన్ని అయితే కొంచెం ఒక 5 మినిట్స్ వదిలేస్తే చపాతీలు అయితే చాలా స్మూత్గా మెత్తగా వస్తాయండి. అలా అని పిండిలో మనకు కొంచెం ఏ ఇంట్లో అయినా పిల్లలు ఉంటారు కదండి, పిల్లల కోసమని కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే చపాతీలు ఇంకా టేస్ట్ హై లెవెల్లో ఉంటాయండి. అందుకని చిన్నపిల్లలు ఎప్పుడైనా ఇంకా కొంచెంగా తింటూ ఉంటారు కదా, వాళ్ళకి పట్టిస్తే ఆ ముక్కల్ని తినుకుంటూ ఉంటారు, టేస్ట్ ఉంటుంది కదా అని నేనైతే ఎప్పుడు చేసినా సాల్ట్ అయితే కలిపిస్తానండి. సాల్ట్ ఇందులో కూరలో వేసి ఎక్కువ అవుతుంది అని అనుకున్నాను, కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం ఇష్టంగా తింటారు. అందుకని ఇలా చేసేసానండి. నేనైతే చిన్నపిల్లల కోసం ఇలా పిండి తడిపేసి పక్కన 5 మినిట్స్ ఉంచామనుకో చపాతీ స్మూత్గా వస్తుంది. చపాతీలు కూడా కొంచెం ఎక్కువగానే అవుతాయండి. ఒకసారి మీరు అలా ట్రై చేయండి. ఈ ట్రిక్ని అయితే చాలా స్మూత్గా వస్తాయి. చాలా వరకు పొంగుతాయండి చపాతీస్ అయితే ఇలా తడిపి పెట్టుకుంటే. ట్యూషన్కి అయితే ఈవినింగ్ అయితే చిన్న పిల్లలు అంటే నర్సరీ నుంచి ఎల్కేజీ పిల్లల వరకు వస్తున్నారు. ఆ పిల్లల దగ్గర అయితే కొంచెం అల్లరి ఎక్కువైతుంది. కొంచెం బాగానే రాస్తున్నారు కానీ అల్లరి అయితే బాగా చేస్తున్నారండి. కొంచెం గోల చేస్తున్నారు. పెద్దమ్మాయి ఒక్కతే ఉంది, తనైతే బాగానే చదువుతుంది. కొంచెం ఇంటెలిజెంటే కానీ తను కూడా ఈ మధ్య ఒక ఛానల్ని అయితే క్రియేట్ చేసింది. బాగానే షార్ట్స్ చేస్తుందండి. మిథున క్వీన్ అని చేసింది. ఒకసారి మీరు కూడా వీలైతే చూడండి, వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలా తడిపి పెట్టుకొని మనమైతే చిన్నగా పిండిని తీసి పెట్టుకొని చపాతీ సులువుగా చేసుకునేటట్టుగా మనం ఇలా లడ్డూలు చేసుకున్నామంటే తొందరగా అవుతుంది. చపాతీస్ మనం తెలియకుండానే చపాతీలన్నీ చేసేస్తాము. ఫైనల్గా అయితే నేనైతే లడ్డూలు చేస్తున్నానండి. ఫాస్ట్గా లడ్డూలు చేసి మా పిల్లలు ఇవ్వకముందే చేసేస్తే ఒక పని అయిపోతుందని, పిల్లలు లేచిండ్రనుకో పిండి కావాలి అని ఒక్క గోల చేసేస్తారండి. ప్రతి దానిలో ఏ పని చేసినా ఆ పనిలో నేను చేస్తా అని అంటూనే ఉంటారండి. పిల్లల దగ్గర తలనొప్పి అవుతుందని నేనైతే ఫాస్ట్గా ఇలా చేసేస్తున్నానండి. చపాతీలు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఈ పిండిని ఇలా తడిపి పెట్టుకుంటే 100 చపాతీలైనా సులువుగా చేసేసేయొచ్చండి. అంటే అంత స్మూత్గా చేయనట్టే ఉంటుంది. అప్పుడే తడిపి పెట్టుకున్న పిండిని అయితే చేయలేమండి, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అందుకని మనం కొంచెం టైం తీసుకొని ఇలా పిండిని తడిపేసుకుంటున్నామంటే చపాతీస్ చాలా స్మూత్గా వస్తున్నాయి. అంటే ఎక్కువ అవర్స్ కూడా స్మూత్గానే ఉంటాయండి చపాతీస్ అయితే. ఫైనల్గా అయితే చేయనట్టే ఉంటుంది. అంత బలాన్ని అయితే ప్రయోగించనక్కర్లేదు. మామూలుగా అయితే ఇలా సరుచుకుంటే వచ్చేస్తాయండి, స్మూత్గా వచ్చేస్తాయి. మనము కొంచెం దొడ్డుగా చేసుకున్నామంటే ఇంకా బాగా పొంగుతాయండి చపాతీలు అయితే. ఫైనల్గా అయితే చపాతీలు అయితే చేసుకున్నాము. మా చిటితల్లికి అయితే బీట్రూట్ కర్రీ చపాతీ పెట్టాను. తనేమని చూస్తుందంటే తన మొహంలో ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మమ్మీ నువ్వు తినిపించు మమ్మీ అని నన్ను అంటుంది. తనకి ఎప్పుడైనా అండి ఆమెకు వేస్తే గంటలు చేస్తుంది కానీ తినదండి. నువ్వే తినిపి, నేను కొంచెమే తింటాను చూడని నన్ను భయపెట్టిస్తుంది. చూడు నేను ఒక్కసారే తింటాను, అది ఎలా తింటానో చూడు అని చూపిస్తుందండి. ఎప్పుడైనా నేను తినిపిస్తేనే తనకి కొంచెం తృప్తి ఉంటుంది.